నమస్తే అందరికి. చలో ఇయాల కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన. ఫుల్గా నిండిన ఆర్టీసీ బస్సులలో చాలా మంది ప్యాసింజర్లు ముంగట్నే నిలబడతారు. కండక్టర్లు వెనుక గోమని చెప్పినా ఎంత గదిమినా జరిగినట్టే చేస్తారు. మళ్ళా అయస్కాంతానికి ఇనుపముక్క నీడదీస్తే మళ్ళొచ్చి అంటుకున్నట్టే అక్కడనే పోయి నిలబడతారు. కనీసం తొవ్వలున్న బ్యాగులు సూట్ కేసులు బస్తాలన్న తీసి పక్కన పెట్టరు. పాపం టికెట్లు ఇస్తందుకు కండక్టర్ల తన్లాట చిన్నగా ఉంటుందా చెప్పుర్రి. గట్లనే గా నిర్మల్ జిల్లాలో ఒక బస్సులో కూడా ప్యాసింజర్లంతా ముంగట్నే నిలబడ్డారట. జరగి బియ్యం మూట తీసి పక్కకు పెట్టరాదు అని అన్నాడట బస్ కండక్టర్. ఇక చూడు గీంత దానికి ఎంత పంచాయత్ చేసిందో. బస్ ఏమో ఫుల్ ఉంది, బియ్యం మూట తోవల పెట్టింది. గిట్ట పెడితే ఎట్ట పోవాలమ్మా వెనుకకు తీ మూట తీ ఇడికెళ్ళని కండక్టర్ కసిరిచ్చినట్టుండు. ఇక చూసుకో ఆ అక్కకు తిక్కలేసినట్టుంది. తీయా ఇడికెళ్ళి తీయా, ఏం చేసుకుంటావు చేసుకో, రేవంత్ రెడ్డి చెప్పుకుంటావా చెప్పుకోపో అని కయ్యం పెట్టుకొని ఎట్లా కసుబుసులాడింది కండక్టర్ మీదకి చూడు. ఇంత దానికి సీఎం దాకా ఎందుకు తీయక్క, తీయకుంటే ఏం చేస్తాడు, సైడ్కి వెళ్ళి పోతాడు. తీయి వారిని సీఎంతో చెప్పేదాకా ఊకోవా ఏందక్కు. చిన్నగా లేదుగా ఈమె కోపం, ఎప్పటి సంది దాచుకుందో కడుపులో గాని నిర్మల్కెళ్ళి బయటసాగిపోతున్న ఈ బస్సు కండక్టర్ మీద కక్కింది ఆ కోపాన్ని అంతా. వామ్మో ఇన్నరా, ఇదేమన్నా నీ బస్సా, ఇది మా బస్సు, నడిమిట్లా నువ్వేంది అని కండక్టర్ ను కడిగి పారెత్తుంది. ఇట్లా అక్క పేరు ఎల్కబాయట. ఈ బస్సు మన అందరిది అని బస్సులో రాసి పెట్టే ముచ్చట మంచిగానే వంట పట్టినట్టుంది అక్కకు. ఈ నడుమ తెలంగాణ రాష్ట్రంలో పూటకో ప్రోటోకాల్ పంచాయతీ కామన్ అయిపోయిందిలా. పెండ్లిల కాడ మగ పెండ్లోళ్లకు మర్యాదలు తక్కువైతే పంచాయతీలు అవుతుంటాయి చూడుర్రీ. ఆగో సేమ్ గట్లనే నడుస్తున్నాయి ప్రోటోకాల్ పంచాయతీలు. ఫ్లెక్సీల మీద ఫోటోల కాడికెళ్ళి శిలాఫలకాల మీద పేర్లు, స్టేజీల మీద చీరల దాకా ప్రతి ఒక్కటి పరీక్ష పట్టి చూస్తున్నారు అధికార ప్రతిపక్ష పార్టీ లీడర్లు. పొరపాటున తేడా వచ్చిందో అస్సలు ఊకుంటలేరు. ఇగో నిన్న మెదక్ జిల్లా చేగుంటల మల్లో ప్రోటోకాల్ మర్యాద పంచాయతీ చూడుర్రి ఎవలోకైందో. ఓ పక్క ప్రతిపక్ష పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ సారు వర్గపోలు, ఇంకో పక్కనేమో అధికార పార్టీ మంత్రి గారు అక్కడి హస్తం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు శ్రీనివాస్ రెడ్డోల వర్గపోలు. పోటా పోటీగా ఒకళ్ళ మీద ఇంకోళ్ళు డౌన్ లెవెల్ కొట్టుకున్నారు. అసలు పంచాయతీ ఏంటంటే చేగుంట మండలం వడియారం అనే ఊర్లో పెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచే ప్రోగ్రాంలా ప్రోటోకాల్ పాటించే కాడ వచ్చింది. ఇది పార్టీ పేరంటమా అధికార కార్యక్రమమా? అధికార ప్రోగ్రాం అయితే పార్టీ ఇన్ఛార్జ్ను ఎట్లా స్టేజ్ మీద కూర్చోబెడతారని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ సారు అబ్జెక్షన్ చెప్పిండు అధికారుల మీద. ఈడ కూర్చోబెట్టొద్దు ఆయన అంటే కూర్చోబెట్టొద్దని జిద్దు చేస్తే లేపి వెనుక కూర్చోమన్నది మంత్రి కొండా సురేఖ మేడం. ఇక మైక్ అందుకొని గిట్లా మాట్లాడుకొచ్చిండు. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది. కొన్ని చిల్లర పనులు చేయకుండా కొంచెం విజ్ఞతగా ఉంటే బాగుంటుందని చెప్పి మరి నేను చెప్తున్నా. కథం ఇక చిల్లర రాజకీయాలు అంటావా అని అస్తం పాటోళ్ళంతా ఒక్కపారే గయ్యమన్నారు. ఆడికి మంత్రి మేడం ఉండి అందరినీ ఊకోమని నచ్చ చెప్పింది కానీ పబ్లిక్ ముంగట ప్రిస్టేజ్ ఇష్యూనాయే. ఇదివరకు ఎట్లున్నా ఒక్క పారి యాడ్ చేసుకోమని మాట్లాడింది. అగనట అప్పుడు అట్లా చేసిన ముచ్చట అప్పుడే మర్చిర్రా చెల్లుకు చెల్లు అన్నట్టు చెప్పింది మంత్రి మేడం. ఇక ఈ పంచాయతీ నడుస్తుంటే పల్లె పని తులం బంగారం సంగతి అడుగుదాం అనుకొని వచ్చి అసలు మంజూరైన చెక్కులన్న ఇత్తరా ఇయ్యరా అని అనుమానపడి ఆఖరికి అందరు కూడా ఇయ్యంగానే అమ్మయ్య అనుకుంటా అవతల పడ్డరు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు అంతా. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది.
కొన్ని చిల్లర పనులు చేయకుండా కొంచెం విజ్ఞతగా ఉంటే బాగుండదని చెప్పి మరి నేను చెప్తున్నా. తిరుమల ఎంకన్న దర్శనానికి పోతుండ్రంటేనే నీసు కౌసుకు దూరంగా ఉంటారు అంతా. రైల్లో పోతున్నా, విమానంలో పోతున్నా, బస్సులో పోతున్నా, బండ్లో పోతున్నా దేవుణ్ణి దర్శించి మళ్ళీ ఇంటికొచ్చి తిరుగువారం చేసేదాకా నీసు కౌసు ముట్టరు. కొండ మీదకి పోయినాక నీసు కౌసు తినాలనే ఆలోచనే ఎవ్వరికి రాదు అసలు. అల్పిరికాడ్నే బ్యాగులు చెకింగ్ చేసి గిట్కాలు ఏమైనా ఉంటే దొరికినాయి పక్కన పెట్టి పైకి పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు. గసుంటిది గిల్లు ఎగ్ బిర్యానీ పట్టుకొని కొండెక్కినా పట్టుకోలేకపోయినరంటే అల్పిరికాడ సెక్యూరిటీ వాళ్ళు గంత బందోబస్తు పని చేస్తుండ్రన్నట్టు. తిరుమల ఎంకన్న పవిత్రతను కాపాడేందుకు టీటీడీ సిబ్బందోళ్ళు సెక్యూరిటోళ్ళు షాన్నే చెమటలు అడుపుతున్నట్టున్నది కదా. తమిళనాడుకించి వచ్చిన 23 మంది భక్తులు వాళ్ళ బ్యాగులల్లో ఎగ్ బిర్యానీ పొట్లాలు పార్సిల్ కట్టుకొని తెచ్చుకున్న వాళ్ళ కంట్ల పడలేదంటే ఏ రేంజ్లో చెకింగులు చేస్తున్నారో అర్థమవుతున్నది. ఈ లెక్కన ఎవడన్నా బాంబు పట్టుకొని పోయినా లైటే అన్నట్టున్నది కదా అలా తీరు. ముచ్చటేందంటే తమిళనాడు నుంచి తిరుమల ఎంకన్న దర్శనానికి వేయరట 23 మంది. అయితే కొండెక్కినాక మంచిగా రాంబాగీచా బస్టాండ్ కాడ చెట్టు కింద బ్యాగులో తెచ్చుకున్న ఎగ్ బిర్యానీ పార్సిల్ ఓపెన్ చేసి తింటున్నారు. పక్కపొంటే ఉన్న కడమ భక్తులకు కొండ మీద కోడిగుడ్డును చూసే వరకు ఓకారం వచ్చినట్టు అయిపోయింది. వీళ్ళేంది ఇంత ఇకారం తప్పిన పని చేస్తున్నారని గరం అయిపోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఏందమ్మా కొండ మీద కోడిగుడ్లేంది నీస్ కౌసు దేవద్దని తెలియదా అని జరసేపు బయసు పెట్టుకున్నారు. రావడం ఎవరు తప్పు పట్టలేదు, హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తాం, దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇక్కడ ఇష్యూ ఏమంటే ఇక్కడ ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్ కాబట్టి అది మనం ఫాలో కావాలి. అయితే వచ్చిన భక్తులేమో అయ్యో సార్ మాకేం తెలియదు కొండ మీద నీసు తినొచ్చు అనుకున్నాం అందుకే తెచ్చుకున్నాం, మాకు ఎవరు చెప్పకపోయా సారు ఈడ తినొద్దని తెలియక తెచ్చుకున్నాం మాఫ్ చేయరు సార్ అని బతిలాడే వరకు పోలీసు వాళ్ళు కొండ మీద నీసు తినడు నిషేధం, ఇంకోసారి ఇట్లా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చి ఇడిచిపెట్టిరు. నెయ్యి కల్తీ అయిందనే ఆరోపణలకే అర్ధగజం పొడుగు ఎగిరినోళ్ళు ఇప్పుడు ఏకంగా కొండ మీద కోడిగుడ్లు తిన్నారని ఏం పాప పరిహారాలు చేస్తారో చూడాలి అంటున్నారు ఇక ఎంకన్న కొండకు పోయే భక్త జనాలు. చిన్నప్పుడు మా బడిసారు నీతి సూక్తులు చెప్పేదిలా వస్తువులు దొంగతనం చేస్తారు కానీ విద్యను దొంగతనం చెయ్యలేరని. దొంగలకు చదువు చెప్పిన సారు కూడా గదే చెప్పుంటాడు. కాకుంటే దొంగ మగపోలకు వేరే తీర్లా అర్థమై ఉంటుంది. గింత అన్యాయమా? బీద పిల్లలు కంప్యూటర్ చదువు నేర్చుకోవాలని సర్కారు బడికి కంప్యూటర్లు దానం ఇస్తే వాటిని కూడా కొట్టేసిరు కదా దొంగ తాసిడిగాళ్ళు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్లో ఉన్న జెడ్పీ హై స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ తాళాలు వలగొట్టి 3 కంప్యూటర్లను ఎత్తుకపోయారు దొంగ మొగపోలు. ఏడాది కిందనే సిమ్సన్ ఫార్మా లిమిటెడ్ కంపెనీకించి పెంచాల సత్యనారాయణ అనేటైన 10 కంప్యూటర్లను బడికి డొనేట్ చేసిండట. సంక్రాంతి సెలవుల తర్వాత సార్లు బడికొచ్చి చూసే వరకు కంప్యూటర్లు మాయమవుడు చూసి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చారు. నడువురులున్న బడికి బయట దొంగలు ఏడికేంచి వస్తారు? ఖచ్చితంగా ఊర్లోనే ఉన్న బటవాజ్గా లెవెల్లో ఈ బద్మాష్ పని చేసి ఉంటారు. పోలీసు వాళ్ళు ఆ దిక్కుల్నే ఎంక్వైరీ చేస్తురట. పొలగాళ్ళకు చదువు చెప్పే కంప్యూటర్లను ఎత్తుకపోడేంద్రా మీ చేతులు పడిపోనని మస్తుగా తిట్టుకుంటురట ఇప్పుడు ఊరోళ్ళిగా. నడుమొచ్చిన మహేష్ బాబు మహర్షి సినిమాల ఊరిని కాపాడుతందుకు ఒక్కడే ఒంటరిగా టెంట్ వేసుకొని నిరాహార దీక్షకు దిగుతాడు హీరో నరేష్. పాపం మొదలు ఎవ్వరు సపోర్ట్ చేయరు, దగ్గరకొచ్చి మందలియరు. కానీ చిన్నగా మెల్లగా అందరూ ఆ ఒక్కందిక్కే మళ్తారు. అటెనక హీరో దిగుతాడు, సినిమాకు శుభం కార్డు పడుతుంది. ఇంతకీ మహర్షి సినిమా స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో కూడా అచ్చం గట్లనే ఊరి కోసం ఒక్కడే ఒంటరిగా టెంట్ వేసుకొని రిలే నిరాహార దీక్ష చేస్తుండుల్లా. ఇక చూడుర్రి ముచ్చటేందో. అప్పట్లా మహర్షి సినిమాల నరేష్ క్యారెక్టర్ ని తీయరాదు, గీ పెద్దనను వెట్టరాదు అనుకోరాదుర్రి. సేమ్ టు సేమ్ స్టోరీ, కాకపోతే కొంచెమే తేడా. ఊరిని కాపాడదామని హీరో నరేష్ కూసుంటే ఊళ్ళో ఉన్న వ్యవసాయ సంఘాల రైతుల పైసలు కాపాడాలని ఈయన దీక్షకు దిగిండు. సంఘంలా లెక్కలన్నీ గోల్మాలైతున్నాయని అనుమానం ఉందట అన్నకు. ఆ లెక్కలు బయట పెట్టాలని గీ వినోద్ రెడ్డి అనే కమిటీ మెంబర్ గిట్లా ఊరి నడిమిట్లా టెంట్ వేసుకుని రిలే నిరాహార దీక్ష కూసుండు. ఊళ్ళ సొసైటీ గోదాం అమ్మంగా వచ్చిన 25 లక్షలు, ఎవలో దాతలు విరాళం ఇచ్చిన ఇంకో 5 లక్షలు, మొత్తం 30 లక్షల లెక్క చూపెట్టమని అడిగితే నా ఇష్టం వస్తే చెప్తా, లేకుంటే లేదు, నువ్వేంది అడిగేది,
అని దబాయిస్తుండట ఇక్కడి రైతు సహకార సంఘం చైర్మన్. గురెడ్డి రైతు సంఘం వారు 5 లక్షలు ఇచ్చారు. 4 సంవత్సరాల కిందట ప్రస్తుత ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు పిఎస్సి పాత గోదామును 25 లక్షలకు కొన్నారు. 4 సంవత్సరాల నుంచి జమా ఖర్చుల వివరాలు అసలే తెలపడం లేదు. 30 లక్షల రూపాయలు. ఇది సొసైటీకి సంబంధించిన డబ్బు కాబట్టి మీరు లెక్కలు చెప్పాలనే పరిస్థితి. నేను చెప్తా లేకపోతే లేదు నా ఇష్టం అన్నట్టు అన్నాడు. పైసల లెక్క చూపెట్టమని సంఘం సెక్రటరీకి కంప్లైంట్ రాసిస్తే చైర్మన్ సాబు కోపం వచ్చి కమిటీలా పంచాయతీ పెట్టిండట. అగో అట్లెట్ల లెక్కలు అడుగుతున్నాను, లెక్కలు గిక్కలో నెల అయినాక చెప్తామని నోరు మూపించిరట అంతగూడి. సరే అని అప్పటికైతే ఊకొని మళ్ళా నెల కాంగనే గిట్ల టెంట్ వేసుకుని దీక్ష చేస్తుండట. మరి ఈయన చెప్పే ముచ్చట కరెక్టే అనిపిస్తుంది, చేసేది ఊరి కోసమే అనిపిస్తుంది. గసుంటప్పుడు అందరు మద్దతు వలకాలి కదా. కానిగో ఊరి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడట దగ్గరకొచ్చి టెంట్ తీసేయమని దబాయిస్తుండు. దారి పోతలేదు, ఇట్లా దారి పోతలేదు. టెంట్ ఉండాలంటే కంపల్సరీ ఉండాలంటుండు. వారేవా పట్టు వదలని విక్రమార్కుని కజిన్ బ్రదర్ కాందానోడున్నట్టున్నాడు గీ వినోదన్న. లెక్క చెప్పేదాంక గీ దీక్ష ఆపే ముచ్చటే లేదంటుండు. నాకు న్యాయం జరుగుతలేదు అని చెప్పి నేను ఈ రిలే నిరాదీక్షలో స్టార్ట్ చేశాను. సుమారుగా వారం రోజులైనా చేస్తాను. రైతులందరికీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి న్యాయం జరిగే వరకు చేస్తాను. మీరే చూస్తురు కదా ఎట్లా భయపెట్టిస్తుండో. భయపెట్టించిన ఊరుకోని అనేది. వారేవ్వా బొండోడే ఉన్నట్టున్నాడు వినోద్ రెడ్డి అన్న అయితే. మరి చూడాలి ఊరోళ్ళ ముందుకు పడి దీక్షకు మద్దతిస్తే ఫ్యాక్స్ కమిటీ వాళ్ళు దిగొచ్చి గా 30 లక్షల లెక్క చెప్తారా, టెంట్ వీకేసి ఈయన నీడికేసి లేపి ఖాళీ చేపిస్తారా అన్న ముచ్చట. సర్కారు దవాఖానలో పోయే పేషెంట్లు చాలా మంది డాక్టర్ల తాను చూపెట్టుకొని వాళ్ళేమైనా సూదులు మందులు రాసిస్తే దవాఖానలో అందుబాటులో ఉంటే తీసుకుంటారు, లేదంటే బయట మెడికల్ షాప్లలో కొనుక్కొని పోతుంటారు. అంతేగాని ట్యాబ్లెట్లు ఎందుకు లేవు, సూదులు ఎందుకు ఇయ్యరు, టెస్టులు ఎందుకు చేయరు అని అడిగే పద్ధతి ఉందా అసలు? కానీగో ఆ పద్ధతిని మర్చిపోయి మాకు మందులు కావాలని పంచాది పెట్టుకున్నారు ఈ మెదక్ జిల్లా నర్సాపూర్లో కొంతమంది పేషెంట్లు. ఇంటున్నారా ఈ పెద్ద మనిషి పంచాయతీ ఎట్లుందో? గోళీలు ఎందుకు ఇయ్యరు మీరు, గవర్నమెంట్ దవాఖానంటే గింతేనా అని ఏం తెలియని కొత్త పిల్లగాని లెక్క పంచాయతీ పెట్టుకుంటుండు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉన్న సర్కారు ఏరియా దవాఖాన గిది. మనమరాలకి పానం చూస్తే అయితే దవాఖానకి తీసుకొచ్చిందట. ఇక డాక్టర్ రాసిచ్చిన మందులు ఇవ్వమని దవాఖానలో మెడికల్ స్టోర్లో అడిగితే ఇలా ఒక్క గోళీ కూడా ఇవ్వలేదట, స్టాక్ లేవని చెప్పిరట. మరి ఎట్లా అని అమాయకంగా అడిగితే ఏముందా బయట మెడికల్ షాప్లో కొనుక్కోపో అని చెప్పిరట. కథం కాకకు గాలినట్టుంది. ఇంత దానికి ఈ దవాఖాన ఎందుకు, ఇంతమంది సిబ్బంది ఎందుకు, ఈ బిల్డప్ ఎందుకు అని అగ్గి మీద గుగ్గిలమైంది గిట్లా. సర్కార్ దవాఖానకు వస్తే డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు మందుల ఖర్చులు మంచిగా మిగులుతాయని ఆశ పెట్టుకొని వచ్చినట్టుండు. ఈయన ఒక్కడే కాదు, వచ్చిన వాళ్ళందరి కథ ఇదే. దగ్గు మందులు ఇత్తలేరు, జ్వరం మందులు ఇత్తలేరు, సర్ది మందులు ఇత్తలేరట. అసలు దవాఖాన అంటే ఉండవలసిన మినిమం మందులు కూడా లేవు అంటున్నారట. మరి వచ్చిన మందులని ఏ కాకెత్తుకపోతుందో ఎట్లా మాయమవుతున్నాయో, లేదంటే అసలు వీడికి మందులే వస్తలేవా? అంత పేరు గొప్ప ఊరు దిబ్బేనా? ఇందుకే మన సర్కార్ దవాఖానలు గిట్ట తలగబడ్డాయని అడ్డగోలుగా తిట్టిపోతున్నారట. ఫ్రీగా మందులు దొరుకుతాయేమో అని ఆశపడి వచ్చిన వాళ్ళంతా. ఇప్పుడు ఈ చలికాలం బండ్లు స్టార్ట్ కాకుంటే ఏం చేస్తాముల్లా? ఏమున్నది, ఓలన్న వెనక పొంటి దొబ్బమని డక్కా కొడతాం, అప్పుడు స్టార్ట్ అవుతుంది. గా చేతకసుంటి స్కూటర్నైతే కింది కొంచి కిక్కు కొడితేనే స్టార్ట్ అయ్యేటి. బస్ అయినా కార్ అయినా బండైనా ఏవైనా కూడా స్టార్ట్ కాకుంటే డక్కా కొట్టుడే చేస్తారో ఓలన్న. కానీ విమానాన్ని డక్క కొట్టంగా చూసిండ్రా ఓలన్నా? చూడు, విమానాన్ని డక్క కొడతారా అంటే నమ్మకపోవచ్చు, కానీ కొందరు మన ఇండియాలో ఇంపాసిబుల్ అన్నది ఏదైనా పాసిబులే కదా. ఇది ఏడైందో ఏందో తెలియదు కానీ ఇంటర్నెట్లోనైతే తిరుగుతున్నది. చలికి విమానం స్టార్ట్గా అన్నట్టున్నది. ఇక దాన్ని స్టార్ట్ చేయాలంటే డక్క కొట్టాలని చెప్పినట్టున్నారు పైలట్లు. ఇక ఎయిర్పోర్టులు ఉన్న సిబ్బందులు వచ్చి మనిషి చేసిర్రు. దొబ్బురా దొబ్బు ఐలెస్సా, తొయ్యిరా తొయ్యి ఐలెస్సా అనుకుంటా విమానాన్ని దొబ్బబట్టిర్రు. ఇట్లా ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసి నెటిజన్లు కారెడ్డాల కామెంట్లు చేయబట్టిర్రు. రైతులు కష్టాన్నే నమ్ముకుంటారు, స్వాభిమానాన్నే రుమాల్ లెక్క చుట్టుకుంటారు.
ఆత్మ గౌరవాన్నే కిరీటంగా పెట్టుకుని బతుకుతుంటారు. సావైనా బతుకైనా నమ్ముకున్న భూములనే ఉన్నదంటారంతా. పాపం ఒకాడ బ్యాంకులో తీసుకున్న అప్పు కట్టాల్సిందే అని బ్యాంకోళ్ళు గట్టిగా అడిగేసరికి బ్యాంకులనే పురుగుల మందు తాగిండు ఓ రైతన్న. ఏం దారుణం అయిపోయే, అప్పు కట్టమని బ్యాంకోళ్ళు గట్టిగా అడిగినందుకు అదే బ్యాంకులో పురుగుల మందు తాగిండి రైతన్న. ఆదిలాబాద్ మండలం రేణిగూడలుండే జాదవ్ దేవారావు అనే ఈ రైతు ఆదిలాబాద్ టౌన్లో ఉన్న ప్రైవేటు బ్యాంకుల వ్యవసాయ భూమి కుదబెట్టి 6 ఏండ్ల కింద 3,40,000 అప్పు తీసుకున్నాడట. పరిస్థితి మంచిగా లేక కిస్తీలు కట్టలేదట. ఇక బ్యాంకోళ్ళు లోన్ కట్టలే అని నోటీసులు పంపిర్రు, లేదంటే భూమిని వేలం వేస్తామని చెప్పిరట. ఇక అదే ముచ్చట మీద మాట్లాడదామని బ్యాంకుకు పోయిండు రైతన్న. పోతా సంచిల పురుగుల మందు పట్టుకొని పోయిండు. బ్యాంకోళ్ళు ఇప్పటికే మీకు ఇచ్చిన గడువు అయిపోయింది, లోన్ పైసలు కడితేనే మీ జాగా మీకు ఉంటుంది, లేదంటే బ్యాంకు వేలంలో పెడుతుందని చెప్పిరట. ఊరిలోకి వచ్చి అందరి ముంగట పైసలు అడిగే వరకు రైతన్నకి ఇక అందరి ముంగట నెత్తి తీసేసినట్టు అయిపోయింది. బ్యాంకుకు పోయి బ్యాంకుల్నే పురుగుల మందు దాగి డబ్బా కింద పడేసిండు. గప్పుడు సెక్యూరిటీ అయినా చూసి ఉరుకొచ్చిండు, కుర్చీలో కూర్చోబెట్టిండు. ఇంతలోనే బ్యాంకోళ్ళు ఇంటిలోకి మతలవిచ్చారు. ఇక చెప్పన రిమ్స్ దవాఖానకి వేసుకపోతుంటే తొవ్వలనే జీవిడిచిండు. బ్యాంకోళ్ళు చేయబట్టే జీవి పోయిందని రైతన్న ఇంటి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఉపాసం ఉండువన్నా ఉంటారు కానీ రైతన్నలు ఆత్మాభిమానం దెబ్బతింటే మాత్రం తట్టుకోలేరు. అందుకే ఇట్లా బలవంతంగా జీవి తీసుకుంటున్నారు. ఏమైనా కూడా అట్లా చేసేది కాకుండా అంటున్నారు ఈ సంగతి తెలిసిన వాళ్ళు. ఇవాళ ఈరోజు మీ శ్రీలత పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు వార్తలతో మళ్ళీ వస్తా. అదోదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండండి TV9. నమస్తే.